ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు గన్ బజార్ వాస్తవ్యులు సిహెచ్ మేరీ గ్రేస్ గారి జన్మదినం సందర్భంగా ఆరోగ్యం కోలుకునేట్లు ప్రార్థన మనవి కోరుతూ, భర్త సిహెచ్ మాణిక్యాలరావు గారు, మేనగోడలు సిహెచ్ రాణి గారు, ఇతర కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు. మేరీ గ్రేస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మేరీ గ్రేస్ గారు ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఏసే పరిష్కారం ప్రారంభ దినం నుండి ఇప్పటి వరకు ఈ అక్కగారు ఏసే పరిష్కారానికి పోషకులుగా ఉన్నారు. మాణిక్యాలరావు గారికి, రాణి గారికి ధన్యవాదాలు. మేరీ గ్రేస్ గారిని ప్రభువు దీవించాలని ప్రార్థన చేద్దాం. మా తల్లిగారు కీర్తిశేషురాలు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు 17వ తారీఖున ప్రభువునందు నిద్రించారు. గత శనివారం, నిన్నటి శనివారం కాక గత శనివారం. ఆ కారణం చేత మరియు నా ఎడమ కాలులో వచ్చినటువంటి సెల్యులైటిస్ అనేటువంటి వ్యాధి కారణంగా 6 దినాలు రికార్డింగ్స్ చేయలేకపోయినాను. డాక్టర్స్ అడ్వైజ్డ్ మీ నాట్ టు క్లైంబ్ స్టెప్స్. కాళ్ళు మెట్లు ఎక్కుటకు సహకరించిన కారణంగా స్టూడియోకి రాలేకపోయినాను. 6 దినాలు రిపీట్స్ వేశాం. ప్రేమతో మీరు అంగీకరించి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ దినం నుండి మరలా మనం 6 దినాల క్రితం నిలిపివేసుకున్న వాక్య భాగంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం నుండి నేను వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. థ్రోట్ క్లారిటీ లేదు, నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మా ప్రియ అక్కగారు మేరీ గ్రేస్ గారు ఈ దినం జన్మదినం జరుపుకున్నారు. వారికి ఇచ్చిన ఆయుష్కై వందనాలు. మాణిక్యాలరావు గారు, మేనగోడలు రాణి గారు, ఇతర కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సహోదరికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి, దీర్ఘాయుష్ ఇవ్వండి ప్రభు, కనికరించండి. అమ్మను మీ సన్నిధికి తీసుకుని 6 దినాలు గడిచాయి. అన్ని విషయాల్లో కృప చూపించినందుకు కృతజ్ఞతలు. మమ్మలను దర్శించి ఓదార్చిన నీ ప్రియబిడ్డలు, స్నేహితులు అందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. థ్రోట్ ఇన్ఫెక్షన్ మీరు ముట్టి బాగు చేయండి. సెల్యులైటిస్ నుంచి విడుదల దయచేయండి. వాక్య ధ్యానము ఆధ్యాత్మిక మర్మములతో శక్తివంతంగా ప్రజల హృదయాలను తాకునట్లు సహాయం ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను 17వ తారీఖున.
ఈరోజు దాని కంటిన్యూటీ నేను మరలా కొనసాగిస్తున్నాను. మత్తయి సువార్త ఇంకా 3 అధ్యాయాలు ఉంది. విస్తృత వాక్య ధ్యానం దయచేసి గమనించండి. యేసు ఈ మాటలు అన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగింది ఏమిటంటే, తన శిష్యులను చూచి ఇంకా 2 దినాలకు పస్కా వస్తుందని, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకు అప్పగించబడబోతున్నాడు అని స్పష్టంగా చెప్పాడు. తర్వాత వచనంలో ఆ సమయమున ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు కయపా అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడుకొని వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపాలని ఏకమై ఆలోచన చేశారు. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దు అని చెప్పుకున్నారు. చూడండి, మీకు ఒక విషయం తెలియాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సాటన్ అండ్ గాడ్? అపవాదికి భవిష్యత్తు తెలియదు. దేవునికి సాతానునికి ఉన్న వ్యత్యాసం అదే. దేవునికి భవిష్యత్తు తెలుసు, సాతానుకు ప్రకటించబడిన భవిష్యత్తే తెలుసు, రివీల్డ్ ఫ్యూచర్. మనిషి కూడా అంతే. మనిషికి భవిష్యత్తు తెలియదు, దేవుడు చెప్పిందే మనిషికి తెలుస్తుంది. అయితే దేవునికి భవిష్యత్తు స్పష్టంగా తెలుసు. ఇంకా 2 దినాలకు పండగ వస్తుంది. ఇంకా 2 దినాలకు పండగ వస్తుంది, పస్కా పండుగ. కాబట్టి పండగలో చంపామనుకోండి అలరవుతుంది. పండగలో చంపితే అలరవుతుంది. కాబట్టి వద్దు, తర్వాత చూసుకుందాం, పండగ వెళ్ళిపోయిన తర్వాత చంపుదాం అనుకొని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. పండగ, పస్కా పండుగ సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతుంది. తదుపరి సాయంకాలం 6 గంటలకు ముగుస్తుంది. ఆ పండుగలో వద్దు అని వాళ్ళు ఆలోచన చేశారు, మాయోపాయం చేశారు. కానీ అది పండుగలోనే జరిగింది. అది పండుగలోనే జరిగింది. ఆశ్చర్యంగా ఉంటుంది. పస్కా పండుగ ఆచరించడానికి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి జాతుల ప్రజలు యెరూషలేముకి వచ్చేస్తారు. ఎందుకు ఇలా ఆలోచించారో చెబుతున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో 16, 17 ప్రాంతాల నుండి యూదులు, వివిధ ప్రాంతాల నుండి యూదులు యెరూషలేముకి వచ్చారు. యేసుని గురించి హాట్ టాపిక్ అది. యేసుని గురించి వాళ్ళు చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లకు కొత్త వింతే కదా. ఢిల్లీలో ఉండేవాడు రోజు పార్లమెంటు చూడటానికి ఇష్టపడ్డు, రెడ్ ఫోర్ట్ చూడటానికి ఇష్టపడ్డు. ఆగ్రాలో ఉండేవాడు రోజు తాజ్మహల్ చూడటానికి ఇష్టపడ్డు. దూరంగా ఉన్నవాళ్ళు మనం వెళితే చూడాలనుకుంటాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు యేసుని చూడాలనుకుంటున్నారు. యేసు ప్రభువును చూడాలని వాళ్ళు అనుకోవటం సాధారణం, సహజం. ఇక ఆయన మీద మర్డర్ అటెంప్ట్ జరిగితే ఎట్లుంటుంది? కాబట్టి వాళ్ళు ఆలోచన చేశారు, ఇప్పుడు చంపేశామంటే కనుక చాలా ప్రమాదం వస్తుంది,
కాబట్టి వద్దనుకున్నారు. ముందు యేసుకు తెలిసింది, ఆ తర్వాత మొదట యేసుకు తెలిసింది, ఆయన ముందస్తుగా చెప్పేశారు. ఆయన సర్వజ్ఞానం కలిగిన వారుగా కనిపిస్తారు అక్కడ. కనుక ఆయన ఎప్పుడైతే శిష్యులకు చెప్పారో ఆ సమయంలోనే అటేపున వాళ్ళ ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు చేయకముందే ఎరిగినవాడు, వాళ్ళ ఆలోచన చేస్తున్నప్పుడు ఎరిగినవాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసు ప్రభువుని మర్డర్ ప్లాన్ చేయాలని క్రూరంగా కపట ఉపాయం, మాయ ఉపాయం and plot together in order to arrest Jesus by stealeth and killeth him. ఆయన పట్టుకోవాలా, చంపేయాలి. ఎవరు వీళ్ళు? మత నాయకులు. మత నాయకులే మర్డర్ ప్లాన్ చేస్తే ఇక నీతికి నిర్వచనం ఎక్కడుందండి? షేమ్, ఘోరం. ఇది నా మత నాయకులకు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. దే ఆర్ మోస్ట్ రెస్పాన్సిబుల్, చాలా బాధ్యత గలవాళ్ళు. ఇది తెలుసుకోకుండా చాలామంది ప్రవర్తిస్తున్నారు. ఇది నాన్న ఆ సమయమున ప్రధాన యాజకులు, పెద్దలు అలరకలగకూడదని చెప్పుకున్నారు. ఈ లోపల ఒక సన్నివేశం జరిగింది. బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట యేసు ఉన్నాడు. ఒక స్త్రీ అన్నాడు, పేరు రాయలేదు, అత్తరుముడి తెచ్చింది. ఆయన కూర్చొని ఉన్నాడు భోజనానికి, తల మీద పోసేసింది. యేసుక్రీస్తు ప్రభువును ఈ విధంగా అభిషేకించినటువంటి విషయాల్లో మనకు ఇది రెండవదిగా కనిపిస్తుంది. ఇది శిరస్సు మీద పోయబడింది, మరొకటి పాదాల మీద పోయబడింది. ఆ సన్నివేశం కూడా బేతనీలోనే జరిగింది. బేతనీలో లాజరు ఇంట అతని అక్క మరియా యేసు పాదాల మీద మిక్కిలి విలువ కలిగిన అత్తజటామాంసి అత్తరు పోసింది. ఎక్కడైతే బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని అంట, ఇది కూడా ప్రత్యేకమే. ఈమె యేసు తల మీద మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన తల మీద పోసింది. శిష్యులకు వెంటనే కోపం వచ్చింది. చాలా వెలగలిగినటువంటిది, విలువ కలిగినటువంటిది ప్రభు తల మీద పోసేటప్పటికి అది కిందకి జారిపోతుంది. ఆ గదంతా గుబాలిస్తోంది. చాలా ఖరీదైన సెంటు నేలపాలైపోతుంది. అందుకనే శిష్యులు ఆ మీద కోప్పడి ఈ నష్టం ఎందుకు అని అడిగారు. And when the disciples saw it, they were indignant, saying, కోప్పడ్డారు. కోప్పడ్డారు. వై దిస్ వేస్ట్? ఈ నష్టము ఎందుకు? సోదరుడా, సోదరి, యేసు శిరస్సు మీద అత్తరు పోస్తే ఏమంటున్నారు శిష్యులు? వై వేస్ట్? వై దిస్ వేస్ట్? ఎందుకు డబ్బులుగా నష్టం చేస్తున్నారు? చాలా సందర్భాల్లో దేవుని పరిచర్యలో వచ్చే విమర్శ ఇది. ఎందుకు దేవుని సొమ్ము అట్లా వ్యర్థం చేస్తున్నారు? కనుక
కనుక హౌ యూ స్పెండ్ ద మనీ ఈజ్ నాట్ ద ఇష్యూ, వై యు ఆర్ స్పెండింగ్ ద మనీ ఈజ్ ద ఇష్యూ. డబ్బు ఎంత ఖర్చు చేస్తున్నావు దట్ ఈస్ సెకండరీ, బట్ ఎందుకు ఖర్చు చేస్తున్నావు అనేది ప్రైమరీ, ప్రాథమికం. సహోదరుడా, సహోదరి, మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన అనేక పాఠాలు ఇక్కడ కనబడుతున్నాయి. వన్ అన్నేమ్డ్ ఉమెన్, ఆమె పేరు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయలేదు. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. నేను ఈ రికార్డింగ్కి వచ్చే ముందు మా తండ్రి గారు యేసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు స్వామిదాస్ గారికి నాకు మధ్య ఒక చర్చ జరిగింది. ఈ నెలాఖరికి వచ్చాం. యేసే పరిష్కారంలో వచ్చిన ఎపిసోడ్స్ పాత మాసం బిల్కి సరిపోయాయి. ఒక పక్క అమ్మ చనిపోయింది, కంటిన్యూ చేయటానికి 6 రోజులు రిపీట్స్ పడ్డాయి. ఏం చేద్దాం అని అనుకున్నాను. 1 month కేబుల్ పర్మిషన్ అడుగుదామా అని అనిపించింది. వెంటనే మనసులో గాడ్ విల్ హెల్ప్, నథింగ్ టు వరీ అనే సంతృప్తి ఉంది. నేను చెప్పాను, ఇఫ్ గాడ్ డజంట్ వాంట్ టు కంటిన్యూ దిస్, ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. నాన్న అన్నారు, గిన్నిస్ బుక్ రికార్డ్ వచ్చింది కదా, ఆ అప్లై కంప్లీట్ చేస్తే ఎట్లుంటుంది అని. ఐ సెడ్ గిన్నిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. గిన్నిస్ బుక్ సాధించడం ముఖ్యం కాదు, ప్రభు సన్నిధిలో నమ్మకస్తుడిగా ఉండటం ముఖ్యం అని చెప్పాను. ఎందుకు ఈ సాక్ష్యం నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నానంటే, వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వై వీఆర్ డూయింగ్. యువర్ యాటిట్యూడ్ ఈజ్ కౌంట్. నీ ఉద్దేశమే లెక్కించబడుతుంది. వై యు ఆర్ స్పెండింగ్, హౌ మచ్ యు ఆర్ స్పెండింగ్ ఈజ్ నాట్ ద ఇష్యూ. వై యు ఆర్ స్పెండింగ్, వాట్ ఈస్ ద యాటిట్యూడ్ బిహైండ్ దట్. నువ్వెంత ఖర్చు పెట్టో ముఖ్యం కాదు, ఎందుకు ఖర్చు పెడుతున్నావు. జస్ట్ టు గ్లోరిఫై యువర్ సెల్ఫ్ ఆర్ ఫర్ గాడ్ సైక్. నీ మహిమ కొరక, దేవుని మహిమార్థమా? దిస్ షుడ్ బి ఎగ్జామిన్డ్ ఎవ్రీ టైమ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఇది నిత్యం పరీక్షించబడాల్సిన అంశమే. వై దిస్ వేస్ట్, ఎందుకు ఈ నష్టము? ఏమిటి ఆవిడ జవాబు ఏమనుందా? మాట్లాడలేదు. ఆవిడ మాట్లాడలా, కానీ ఆయన మాట్లాడాడు. ఆవిడ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది అక్కడ. హీ హ్యాస్ టు ప్రూవ్ ద హార్ట్ ఆఫ్ దట్ ఉమెన్ బిఫోర్ హిస్ డిసైబుల్స్. ఆయన తన శిష్యులకు ఆమె హృదయాన్ని ఆయన చెప్పకపోతే ఆయన సరైన వ్యక్తి అయ్యేవాడు కాదు. సోదరుడా, సోదరు, వై దిస్ వేస్ట్, ఎందుకు ఈ నష్టము అని, ఎందుకు నువ్వు ఈ డబ్బు పేదలకు ఇచ్చివేయచ్చు కదా అని అంటుంటే, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెడుతున్నారు. జీసస్ ఇస్ క్వశ్చనింగ్. యేసుక్రీస్తు ప్రభు ప్రశ్న వేస్తున్నాడు, ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మీరు ఆమెను తొందర పెడుతున్నారేమిటి? మీరు ఆమెను తొందర పెడుతున్నారేమిటి? తొందర పెడుతున్నారు శిష్యులు. మంచి పని చేయి, ఇంకా మంచి పని చేయి, ఇంకా మంచి పని చేయి. ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేయలేదు? సోదరుడా, సోదరి, ఈమె నా విషయమై మంచి కార్యము చేసెను అంటే ఆయన తల మీద విలువైనటువంటి అత్తరు పోయటం ఆయన మంచిదని అనుకున్నాడా? ఈమె భలే గనపరిచిందే అనుకున్నాడా? కాదు.
ఆయన మరణము నిమిత్తము, భూస్థాపన నిమిత్తం ఇది జరిగింది అనుకున్నాడు. మీరు మొదటి 2 వచనాల్లో గమనించారు. 26వ అధ్యాయం మత్తయిలో యేసు తన మరణాన్ని గురించి చెప్పేశాడు. మరలా 11వ వచనం 12వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి తన భూస్థాపితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్సే ఉదాహరణ చెబుతుంటాను, బయటికి తేలేను. నేను నాన్నగారు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నా. తమ్ముని సమాధిలోనే అమ్మను సమాధి చేశాము. ఈ దినం జరిగిన చర్చ నాన్నగారితో నేను చెప్పాను, మీరు చనిపోయిన తర్వాత కూడా అదే సమాధిలో పెడతాను అని అంటూ, ఐ నో దట్ యు ఆర్ ఎ ప్రిపేర్డ్ సోల్. నాన్న నువ్వు సిద్ధపడిన విశ్వాసివి, ఆత్మవు కదూ అని అడిగాను. ఎస్, ఐ కెన్ స్లీప్ ఎట్ ఎనీ టైమ్. అవును, నేను సిద్ధపడిన వాడిని, యేసునందుకు ఏ క్షణానైనా సిద్ధంగా ఉన్నాను వెళ్ళటానికి అన్నాడు. స్పీకింగ్ అబౌట్ ద డెత్ అండ్ ద బరియల్, మరణమును గురించి, భూస్థాపితాన్ని గురించి మాట్లాడటం ఒక్క విశ్వాసికే సాధ్యమండి. చాలా పెద్ద పెద్దవాళ్ళు, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు నేను కలిసి మరణం సందర్భం వచ్చినప్పుడు ఏమడు అలా అనకండి అంటారు. అట్లా అనద్దండి, అలా అనకండి అంటారు. చావును గురించి, భూస్థాపితాన్ని గురించి ముందస్తుగా మాట్లాడే ధైర్యం క్రైస్తవేతరుడికి లేదు, నామమాత్రపు క్రైస్తవుడికి లేదు. రక్షించబడి ప్రభువులో ఎదిగిన వాడికే ఉంటుంది. ప్రభు సన్నిధికి ఎప్పుడు వెళతానా అని ఎదురు చూసేటువంటి విశ్వాసి మాత్రమే తన మరణాన్ని గురించి, భూస్థాపన గురించి సంతోషంగా చర్చించగలుగుతాడు. అర్థమవుతుందా? ఎన్ని అపోహలు ఉన్నాయి మరణం మీద ఈ దినాల్లో. అదొక ప్రసంగం అయిపోద్ది నేను చెబితే. ప్రభువు తన భూస్థాపితం నిమిత్తం జరిగిన అభిషేకంగా భావిస్తున్నాడు. వాళ్ళని హెచ్చరిక చేస్తున్నాడు. ఈమె నా శరీరం మీద పోసి ఈ అత్తరుని నా భూస్థాపితం నిమిత్తం దీన్ని సిద్ధం చేసేసిందయ్యా. నౌ మై బాడీ ఈజ్ రెడీ to be buried. I am ready to die and my body is ready to be buried. భూస్థాపితం నిమిత్తం శవాన్ని సిద్ధం చేస్తారు. శరీరానికి ఆయన ఇచ్చిన విలువ ఎంత? ఇట్స్ లైక్ ఎ గార్మెంట్, ఒక వస్త్రం అండి. వస్త్రం తీసి పక్కన తగిలిస్తాం కదా ప్రతిదినం. ఇట్స్ ఎ సింపుల్ వన్, లీవింగ్ ద బాడీ. శరీరాన్ని విడిచిపెట్టడం గొప్పగా ఎంచలేదు ఆయన. శరీరాన్ని భూస్థాపితానికి ముందస్తుగా సిద్ధం చేసిన అంశాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఆయన మరణానికి భయపడటం లేదు, ఆయన సిలువకు భయపడటం లేదు. ఆయన యూదా మత నాయకుల యొక్క రివోల్ట్ తిరుగుబాటుకి భయపడటం లేదు. రోమా సైనికుల యొక్క హింసకు భయపడటం లేదు. He is praising God. He is declaring about the future. What about you and me? What about you and me? నీవు నేను ఏమిటి? మనం పరీక్షించుకుందాం. ఆ స్త్రీ విలువ కలిగిన, అతి మిక్కిలి విలువ కలిగిన అత్తరు ఆయన మీద పోసింది. She never cares for money before God. For God. దేవుని కొరకు, దేవుని ఎదుట
డబ్బును ఖర్చు పెట్టుటకు, విసర్జించుటకు, సమర్పించుటకు వెనుకాడని స్త్రీ. షీఈస్ ఎ మోడల్ ఫర్ us. షీఈస్ ఎ మోడల్ ఫర్ us. పేదలకు ఇవ్వచ్చు కదా అన్నారు. ప్రభు అన్నాడు, పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, నేను మీతో ఉండను అన్నాడు. పేదలు మీతోనే ఉంటారు, నేను మీతో ఎల్లప్పుడూ ఉండను. చాలామంది అంటుంటారు, నేను పోయిన తర్వాత కానీ మీకు నా విలువ తెలియదు అని. కనుక మానవుడు భూమి మీద యాత్రా జీవితమే అనేది ప్రభు జ్ఞాపకం చేశాడు. ఆయన కూడా స్వల్పకాలమే భూమి మీద ఉండేది. ఆయన తన శిష్యులకు చెప్పాడు. కాబట్టి మనం నివసించిన కొద్ది దినాల్లో ఎలా జీవిస్తున్నాం? మరణానికి భయపడుతున్నామా? దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా లేదా? మంచి కార్యం చేస్తున్నావా లేదా? ప్రభు కొరకు నిలబడుతున్నావా లేదా? ఇవన్నీ మనమే పరిశీలన చేసుకోవాలి. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ఏం చేయబడుతుందట? జ్ఞాపకార్థంగా ప్రకటించబడుతుంది, ప్రశంసించబడుతుందని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. నేను 13వ వచనం వరకు చదివాను. ప్రశంసించబడుతుంది, ప్రకటించబడుతుంది కాదు. ప్రశంస ఇంగ్లీష్లో చదువుతాను. ట్రూలీ ఐ సే టు యూ, however this gospel is proclaimed in the whole world, what he has done will also be told in memory of her. Also be told in memory of her. ఆమె జ్ఞాపకార్థం ఇది చెప్పబడుతుంది అన్నాడు. ఆమె జ్ఞాపకార్థం ఇది ప్రశంసించబడుతుంది అన్నాడు. యేసును భూస్థాపితానికి ఆవిడ సిద్ధం చేసింది. డోంట్ ఫియర్ ఫర్ ద డెత్. సోదరుడా, సోదరి, మరణానికి భయపడకు. ఒక దినం మరణిస్తాం. జీవించటంలోనే భయభక్తులు కలిగి జీవిద్దాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం గన్ బజార్ నివాసితులు సహోదరి సిహెచ్ మేరీ గ్రేస్ హెడ్నర్స్ గారు జన్మదినం సందర్భంగా ఆరోగ్యం కొరకు ప్రార్థించమని కోరుతూ, భర్త సిహెచ్ మాణిక్యాలరావు గారు, మేనకోడలు రాణి గారు, కుటుంబ సభ్యులు సహకారం పంపించారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. మేరీ గ్రేస్ గారికి ఇచ్చిన జన్మదినం కొరకు కృతజ్ఞతలు. బిడ్డను ఆశీర్వదించి దీర్ఘాయుష్యం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. మాణిక్యాలరావు గారిని, మేనగోడలు రాణి గారిని ఆశీర్వదించండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ చేత క్లారిటీ లేకపోయినా వాక్యాన్ని చెప్పి కృపించారు. వందనాలు. ఒక నెల దినాలకు అవసరమైన ఆర్థిక సపోర్ట్ మాకు అత్యవసరంగా కావాలి, పంపించండి. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.